శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురోః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురోః కాశ్యపగోత్రపవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసగుణదాస విస్తం రామానుదాసస్వామినం నమో నమః. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటంతు భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజుని యదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2026వ సంవత్సరం జనవరి నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశి చెప్పాలి అంటే బుధుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. పైన శని బాగాలేడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు, గురువు జన్మంలో ఉన్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. మనిషిని చాలా రకాలుగా బాధ పెడతారట కుజుడు గురువు. మరి కాబట్టి ఈ రాశివాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. ఒకటే గుర్తు చెబుతూ ఉన్నాను, మరి బుధుడు బాగున్నాడు, వ్యాపారం సాగుతుంది. అయితే వ్యాపారం ఎట్లా ఉంటుందో వ్యాపారం చేసే వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. అది మేము జ్యోతిష్యం చెప్పేవాళ్ళకి కాబట్టి మాకు కూడా కొంత తెలుస్తుంది. ఎట్లా అంటే పొద్దున్నే 7 గంటలకు పోతామండి, రాత్రి 9 గంటల దాకా కొట్టు తీసి కూర్చుంటావు. ఇంటికి భోజనానికి కూడా పోవు. మరి ఇంటి నుంచి భోజనం వస్తుంది, కొట్టులోనే భోజనం చేస్తావు. పగలల్లా కూర్చుంటే దాదాపు 10 గంటలో 11 గంటలో కొట్టు తీసి కూర్చుంటావు. నిద్ర కూడా మర్చిపోతావు. మరి అదే భోజనం వచ్చే టైంకి వ్యాపారం వచ్చిందనుకో, అన్నం మానుకొని వ్యాపారం చేసుకుంటావు. అయితే వ్యాపారం ఎట్లా ఉంటుందంటే 10 గంటల కొట్టు తీసినా 11 గంటల కొట్టు తీసినా ఏ ఒక్క గంటలోనో వ్యాపారం అవుతుంది. ఆ గంటలో వ్యాపారం 3 రోజులకి రావాల్సినంత ఆదాయం వస్తుంది. మరి అదేమిటా అంటే నీ కర్మ పరిపక్వం అయితే అట్లా ఉంటుంది. నీ కర్మ బాగున్నప్పుడు అట్లా వ్యాపారం ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది, ఆ బుధుడే బాగా లేడు అనుకోండి, రోజు కొట్టు తీసుకొని రావటం, బోని లేకుండా ఇంటికి రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు. అయితే కుజుడు సప్తమంగా ఉన్నాడు. వ్యాధుల వల్ల సమస్యలు, తర్వాత శుక్రుడి వల్ల కూడా ఇబ్బంది. ఇంట్లో భార్యకు కూడా అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది. కుజుడి వల్ల గురువు వల్ల విపరీతమైన దండగమారి ఖర్చులు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపుగా చెప్పాలి అంటే కేతువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. 8 గ్రహాల్లో 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి ఈ గ్రహాలు ఏవి బాగుండకపోవటం వల్ల చాలా కష్టము నష్టము ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటా అంటే ముందు ఉన్నది పోగొట్టుకోకూడదు, చేసే దాంట్లో నష్టం రాకూడదు, బ్రతుకు తెరువు జారిపోకూడదు. బ్రతుకు తెరువు ఎంత కష్టం ఉన్నా సరే కష్టపడి ఒళ్ళొంచి చేసుకోవాల్సిందే. ఎప్పుడు వచ్చే జీతం కూడా ఉద్యోగం చేసేవాడికి రాకపోవచ్చు. అందువల్ల ఉద్యోగం మానుకుంటే అంతకంటే ఇబ్బంది పడాలి. కాబట్టి
కష్టే ఫలి అన్నారు. ఈ రాశి వాళ్ళకి కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సరే, ఫలితం ఉంటుంది ఉండదనే సంగతి ఎట్లా ఉంచండి, ముందు జాగ్రత్త చాలా అవసరం. ఈ జాగ్రత్త దేనికయా అంటే, ఇంతకుముందు నువ్వు సంపాదించిందో, నీ తల్లిదండ్రులు సంపాదించిందో, నీ భార్య ద్వారా వచ్చిందో ఒక ఆస్తో డబ్బో ఏదో ఉంటుంది. ఈ టైంలో అటువంటివి పోవడానికి అవకాశం ఉంది. వచ్చే ఆదాయం పోగా ఉన్న ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించలేరు. ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఒక వ్యక్తి బాగా కష్టపడి విపరీతంగా సంపాదిస్తాడు. 3 తరాలకు కూడా తరగనంత ఆస్తి సంపాదించి కూడా ఇట్లాంటి టైంలో మొత్తం పోగొట్టుకుంటాడు. 60 సంవత్సరాల వాడు మళ్ళీ సంపాదించాలంటే సంపాదించలేడు. ఇట్లాంటి సమస్యల వల్ల బాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు, ఈ మిథున రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి. నవగ్రహాలు గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి దేవుడికి దండం పెట్టి శివుడికి కూడా ప్రదక్షిణం చేయండి. గుళ్ళోకి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి. గుళ్ళో నుంచి బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోవద్దు. ఇంటికి వచ్చేలాగానే కూడా కాళ్ళు కడుక్కోవచ్చు. అట్లా చేస్తే మీరు దేవుడికి చేసినటువంటి మంచి ఫలితం పోయి చెడు ఫలితం వస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఇట్లాంటి పద్ధతుల్లో మెలగండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా మంచి జరగాలి అంటే ఇట్లాంటివి చేయాలి. అదే కాదండి, ఎప్పుడు కూడా మనిషికి ఒక స్వభావం కావాలి. ఎందుకంటే పాపం అనేది ఎట్లా ఉంటుందో చిన్న విషయంలో చెప్తా. మరి వాళ్ళు కొంతమంది ఇళ్లలో వాళ్ళ వరకే వండుకున్నారు అనుకుందాం, తలుపు కొట్టారు, తినేవాళ్ళు ఆ కంచాల లోపల పెట్టి తలుపు తీస్తారు. వాడు వెళ్ళిన దాకా వాడికి బెట్టరు, వీళ్ళు తినరు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు భగవంతుట్ట మానవ రూపంతో పరీక్ష చేయడానికి వస్తాడట. వీడు పెడతాడా పెట్టడా అని. సరిగ్గా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు ఇట్లాంటి పరీక్ష భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడేం చేయాలి, వాడి కడుపు నిండా పెట్టి మిగిలింది చెరికాస్త తిన్నారనుకోండి, కడుపు నిండా తినకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో దానం చేయటం చాలా గొప్ప. తను తినకుండా వడబెట్టినా తప్పులేదు, కానీ తను తిని ఒకళ్ళకి అగ్గొట్టకూడదు. ఇట్లాంటి దానం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అడుక్కుండేవాడు చుట్టమే కాదు, అడుక్కుండేవాడన్నా వచ్చి అడుక్కుండేవాడు రూపంతో వచ్చి, అమ్మా ఆకలవుతోంది, 2 రోజులు అయిందమ్మా అన్నదని అన్నం పెట్టు అంటాడు. అటువంటి వాడికి ఊరికి అన్నం పెట్టి పంపించొద్దు. కూర్చోబెట్టి కడుపు నిండా అన్నం పెట్టి పంపించండి. చాలామంది ఏం చేస్తారు, అట్లా ఆకలైంది అన్నవాడికి అంత అన్నం పెట్టి పంపిస్తారు. అట్లా కాదు. కడుపు నిండా అర్ధన్నం పుత్రశోకం అన్నారు. అయితే తలా కాస్త పెడితే వాడి కడుపు నిండుతుందని పెడతారు, కానీ అది కాదు విధానం. అన్నం పెట్టేటప్పుడు పూర్తిగా కడుపు నిండా పెట్టాలి. కాస్త పెట్టేసి కొంతమంది ఏం చేస్తారు, మెదలకుండా ఊరుకుంటారు. మరి అదే కాదు, కొంతమంది వస్తారు అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టమంటావా 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 ఇట్లా 10 సార్లు అన్నా సరే వాడు అనలేదనుకో, పెట్టకుండా వెళ్ళిపోదామని చూస్తారు. నా బోటి వాడు పెట్టమంటావా పెట్టమంటావా అంటే నీకు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి వద్దని అంట. ఇట్లాంటి పద్ధతులు పనికిరావు. పెట్టేటప్పుడు కడుపు నిండా తినయ్యా అని చెప్పి మంచిగా మర్యాదగా ప్రేమగా పెట్టాలి. అటు ఇటు కాకుండా పెడితే అర్ధన్నం పుత్రశోకం. నాకు జరిగింది, అంత పెట్టి మళ్ళీ తిరిగి చూడలే. దాంతో చేయగలుగుకొని లేచి వచ్చా. నాకు వచ్చిన నష్టం లేదు, పెట్టిన వాళ్ళకే నష్టం. ఏ రోజుకైనా నష్టపడతారు. కాబట్టి ఎవరైనా సరే ఒకటే చెబుతూ ఉన్నా, తను తింటూ ఒకడిగా పెట్టడం ధర్మం. అదే కాదండి, ఇవాళ మరి సిటీలో అన్నం అడుక్కునే వాళ్ళు రావట్లే. నువ్వు సేరు బియ్యం వండుతున్నావు, అన్ని బియ్యం తీసి పక్కనే, వారం రోజులు వచ్చేప్పుడు సేరు బియ్యం అవుతాయి. అవి గుళ్ళో కనీసం ఏ పులిహోర చేసి ప్రసాదంగా పెట్టు, లేకపోతే ఏ సాధువులను ఇద్దరు పెట్టి ఆ బియ్యం పెట్టి అన్నం పెట్టు. అట్లా అన్నదానముని మించిన దానం లేదు. ఈ రాశివాళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, అన్నదానం చేయటం ఇది చాలా విశేషం. స్వస్తి.